చైనా సిచువాన్ ప్రావిన్స్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. చైనా నేపాల్ సరిహద్దుల్లో భూకంప కేంద్రం ఉన్నట్లుగా అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నేపాల్ కు భారీ వరద హెచ్చరికలు చేశారు. దీంతో నేపాల్ కు మరో ముప్పు ముంచుకొస్తోంది. ఈసారి గతంతో పోలిస్తే 5 రెట్ల తీవ్రతతో మరోసారి నేపాల్ కు వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. కాసేపట్లో భారీ జల ప్రళయం వస్తోందంటూ నేపాల్ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏ క్షణమైనా భారీ వరదలు నేపాల్ ను ముంచెత్తే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధికారుల హెచ్చరికలతో నేపాల్ వాసులు పరుగులు తీస్తున్నారు. ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అటు టిబెట్ లోనూ రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. నేపాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా కాన్సంట్రేటెడ్ శివప్రసాద్ అని తీసుకుందాం. శివప్రసాద్, మరొక 72 గంటల్లోనే మరొక ప్రళయం సంభవించబోతోందంటూ అటు చైనా హెచ్చరికలు జారీ చేసింది కదా, అలాగే భూకంపం కూడా వచ్చింది అని చెప్తున్నారు. ఎక్కడెక్కడ దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి శివప్రసాద్. టిబెట్ అండ్ నేపాల్ బోర్డర్ కి దగ్గరలో, అంటే బోర్డర్ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ భూకంప కేంద్రం ఉంది. ప్రధానంగా రిక్టర్ స్కేల్ మీద 5.1 గా భూకంప తీవ్రత నమోదైంది. సిషియాన్ ప్రాంతంలో జరిగినటువంటి ఈ భూకంపం చాలా తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అంటున్నారు. అంటే భూకంప తీవ్రత 7 లేదా 7.5, 7.7 ఆ స్థాయిలో లేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టిబెట్ చైనా, టిబెట్ నేపాల్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఇంకొక హిమానీ నదం, ఇంకొక లేక్ పూర్తిగా బాస్ట్ అయిపోయిందని ఇప్పటికే నేపాల్ సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా పోలీసులు కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓ పక్క అది బలస్టైనటువంటి నేపథ్యంలో ఈ భూకంపం కూడా సంభవించడంతో మరింత తీవ్రత వచ్చేటటువంటి అవకాశం ఉంది. దాదాపు 4-5 రెట్లు ఎక్కువగా వాటర్ పైనుంచి ఒకసారిగా కిందకి ఫ్లో అయ్యే అవకాశం ఉంది అని చెప్పి పోలీస్ ఇప్పటికే ఇన్ఫార్మ్ చేశారు నేపాల్ ప్రభుత్వానికి. దాంట్లో స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి వెకేట్ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రెస్క్యూ బృందాలు. కానీ రెస్క్యూ బృందాలు కూడా భయపడేటటువంటి పరిస్థితి ఉంది. చైనాలో టిబెట్ ప్రాంతంలో జరిగినటువంటి విధ్వంసం కొంత జరిగింది కాబట్టి అక్కడ ఉండేటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ప్రస్తుతానికి సస్పెండ్ చేశారు. ఎవరికి వీలైతే వాళ్ళు వీలైనంత దూరం ప్రాంతంలో అక్కడి నుంచి పారిపోవడమో లేదా ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోవడమో చేయాలని చెప్పి అందరూ సలహా ఇస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. అందువల్ల ఈ సిచియాన్ ప్రాంతం నుంచి నేపాల్ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మరో హిమానీ నదం చాలా భారీగా, చాలా తీవ్రంగా విస్ఫోటనం అయ్యి ఒక్కసారిగా వాటర్ దాంట్లోకి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మరికొద్ది సేపట్లోనే, అంటే దాదాపు ఒక 50-60 నిమిషాలు, ఒక గంట సమయంలో ఒక్కసారిగా మొత్తం అంతా జలప్రలయం వచ్చే అవకాశం ఉంది అని చెప్పి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం వచ్చిన. అంటే శివప్రసాద్, మరి ఈ అతి తక్కువ సమయంలోనే, ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్ కి కూడా అక్కడ వీలు కావట్లేదని చెప్తున్నారు, మరి అక్కడున్న ప్రజలందరూ ఎత్తైన ప్రదేశాల్లోకి, సురక్షిత ప్రదేశాల్లోకి వెళ్ళడానికి సమయం సరిపోతుందంటారా? వాళ్ళందరికీ ఇప్పటికే ఈ వార్త అయితే సమాచారం చేరిందంటారా? అనౌన్స్ చేస్తున్నారు, సమాచారం ఎప్పటికప్పుడు అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ లో ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరి చేత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మైక్స్ లో లేకపోతే ఇటువంటి వాటిలో అన్నింటిలో కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడి నుంచి ఒక్కసారిగా పారిపోవడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే కిలోమీటర్ల మేర నదీ ప్రవాహం వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కొట్టుకుపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల వాళ్ళు చాలా కష్టం అక్కడి నుంచి తప్పించుకోవడం అనేది. ఎట్లా రెస్క్యూ ఆపరేషన్ చేయాలనేది నేపాల్ కూడా తెలియనటువంటి పరిస్థితిగా ఉంది. హెలికాప్టర్స్ కూడా ల్యాండ్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు ల్యాండ్ అయితే హెలికాప్టర్స్ కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏం చేయాలని వాళ్ళు కూడా తర్జన పడుతున్నారు. ప్రస్తుతానికి అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. వీలైనంత వరకు రెస్క్యూ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నేపాల్ ప్రభుత్వం చెబుతూ ఉంది. కానీ ఖచ్చితంగా దానికి సంబంధించిన సమాచారాన్ని అప్పుడే చెప్పలేదు. అయితే శివప్రసాద్, ఇలా మరొక భారీ జల ప్రళయం రాబోతుందంటూ చైనా అయితే ఇప్పుడు హెచ్చరికలు చెప్పింది, నేపాల్ కి సమాచారాన్ని అందించింది. కాకపోతే నిన్న జరిగిన విషయంలో కూడా చైనాకు ఖచ్చితంగా సమాచారం ఉంది, కానీ చైనా ఆ సమాచారాన్ని ఇవ్వలేదు అని అన్నది ఒక వార్తా కథాంశంగా ఉంది. ఇందులో వాస్తవం ఎంతవరకు ఉందనుకోవచ్చు శివప్రసాద్? చాలా వరకు వాస్తవమే ఉంది నిజానికి. ఎందుకంటే మీకు ముందే తెలిసినప్పుడు, ఎందుకంటే అక్కడి నుంచి ఆ సరస్సు పగిలిపోయిన తర్వాత ఒక్కసారి ఉవ్వెత్తున వాటర్ బయటకు వచ్చిన తర్వాత నేపాల్ దాకా రావడానికి దాదాపు 40-50 మినిట్స్ టైం పడుతుంది. అట్లా టైం పట్టేటటువంటి నేపథ్యంలో మీరు దాన్ని పరిగణనకి తీసుకోకుండా, కనీసం చెప్పకుండా, వాళ్ళు ఏమీ చేయకుండా ఒక్కసారిగా వచ్చి పడితే ఇన్ని వందల మంది చనిపోయేటటువంటి పరిస్థితి దానివల్ల ఏర్పడింది. హెచ్చరించడం అనేది వాళ్ళ యొక్క ధర్మం. కానీ మీ మధ్య ఉన్నటువంటి ఒప్పందాల్లో ఎక్కడ దాని యొక్క ప్రస్తావన ఉందా లేదా అనే దాని గురించి మనకు స్పష్టంగా తెలియదు. కానీ అటువంటి విపత్తు సంభవించినప్పుడు డెఫినెట్ గా చైనాకి తెలిసే ఉండాలి.
టిబెట్ నుంచే కదా అది వచ్చింది. కాబట్టి ఆ వచ్చినప్పుడు అక్కడ కూడా కొంత డ్యామేజ్ జరిగింది కదా. అట్లాంటప్పుడు నేచురల్ గా అక్కడ ఉండే అధికారులు నేపాల్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఎవరు చేయలేదు. చేయకపోబట్టే ఇంత పెద్ద భారీ విధ్వంసం జరిగింది. దాని మీద తీవ్రమైనటువంటి విమర్శలు రావడం, మరోవైపు అమెరికా నేపాల్కి మద్దతు పలకడం, ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ తర్వాత చైనా ఇప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది. అది కూడా చైనా పోలీస్ దీన్ని హెచ్చరికలు చేసినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. అంటే అధికారికంగా ప్రభుత్వం నుంచి కానీ, లేకపోతే ప్రెసిడెంట్ నుంచి కానీ, మిగిలిన వాళ్ళ నుంచి కానీ ఫోన్ కాల్స్ కానీ అవి కాదు, పోలీసు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికి కూడా వాడు దాన్ని తీసుకోవాల్సి సీరియస్ గా తీసుకున్నట్టుగా భావించట్లేదు అనిపిస్తోంది. మరోవైపు భారత్ కి సంబంధించి కూడా చాలా రకాలైనటువంటి సస్పిషియస్ వ్యవహారంగా కనిపిస్తోంది. చైనా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఒక కనుక చైనా ఏదైతే బోర్డర్ లో మనకి పెద్ద చాలా భారీ ఎత్తున వంతెన నిర్మిస్తుందో, ఒకవేళ ఆ వంతెన కనుక డ్యామేజ్ కనుక అయిన పక్షంలో, ఆ వంతెన కనుక వాళ్లే కావాలని డ్యామేజ్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. దాదాపు 2 స్టేట్స్ కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి భారత్ కి కూడా ఈ రకమైనటువంటి ముప్పు పొంచి ఉంది. ఆ బ్రిడ్జి కంప్లీట్ అయిపోయిన తర్వాత అనేటువంటి అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. కాబట్టి ఇన్ని రకాల విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు పోలీసులు నేపాల్కి ఇన్ఫార్మ్ చేశారు. కానీ ఉన్నటువంటి 50-60 నిమిషాల్లో ఎంతమందిని అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేస్తారు, ఎంతమందిని అవతలకు తరలించగలరు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు, మిగిలినటువంటి సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది, వీళ్ళందరి పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలుగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చాలా తీవ్రంగా అయితే మాత్రం ముప్పు పొంచి ఉంది. చాలా భారీగా నీరు వచ్చే అవకాశం ఉంది. మనం చూసిన ఇప్పటి ఈ ప్రళయమే చాలా భారీ ప్రళయం అనుకుంటున్నాం. దాన్ని మించి 5 రెట్లు మరింతగా భారీగా మరొక ప్రళయం రాబోతుంది అంటున్నారు కదా. మరి మనం నిన్నటికి చూసుకుంటేనే బీహార్ కావచ్చు, యూపీ కావచ్చు, వాటన్నిటి కూడా ప్రమాదం పొంచి ఉందేమన్న అనుమానాలు, భయాలు వచ్చాయి. మరి ఇది 5 రెట్ల వేగంతో మరింత 5 రెట్లు ఎక్కువగా రాబోతుంది. కాబట్టి మరి భారతదేశంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు? దీనికి అధికారులు ఏమైనా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారా శివప్రసాద్? డెఫినెట్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే భారత్ కి సంబంధించినంత వరకు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. కానీ అది నేపాల్ ని దాటి భారత్ లోకి ప్రవేశించేటువంటి అవకాశం మాత్రం లేదు. 4-5 స్థాయిలు అంటే 4-5 స్థాయిలు ఎక్కువలో వస్తుంది అని చెప్తున్నారు. కానీ అంత తీవ్రత ఉండకపోవచ్చు అనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి అంచనా. ఒకవేళ అంత తీవ్రత వస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం జరుగుతుంది. కానీ 3 రెట్లు 3.5 రెట్లు మాత్రమే ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ప్రస్తుతానికి కనిపిస్తుందని చెప్పవచ్చు అర్చన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్. कसको बना 3टा 4वटा अधिक सीजन में 4-5 बार